దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న మాటను దేవుని యొక్క వాక్యంలో నుంచి చదివి మీతో కలిసి ధ్యానించాలని ప్రార్థించాలని ఆశపడతా ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు తమ జీవితంలో జరిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వారు ఒక గడియ వారు ఆగి వారి యొక్క హృదయాలను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగా లేఖనాల్లో ఇక్కడ కనబడతా ఉన్నది. మనము కూడా మన జీవితంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు, మనం అనుకున్నటువంటి కార్యాలు జరగనప్పుడు, లేదా మన ఆలోచనల చొప్పున మన జీవితము నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కుటుంబాల్లో అవ్వచ్చు, వివాహ జీవితాల్లో అవ్వచ్చు, మనం చేసే వ్యాపారాల్లో అవ్వచ్చు, ఉద్యోగాల్లో అవ్వచ్చు, లేదా మన జీవితంలో ఆయా పరిస్థితుల్లో మనం అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అనారోగ్యాలు అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. విశ్వాసులైనటువంటి మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని మందిరానికి వెళ్ళే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఆ సమయంలో ఏంటంటే, ఒక్క నిమిషము మనము మన బిజీ లైఫ్లో లేదా మన జీవితంలో ఒక నిమిషం మనము ఆత్మ పరిశీలన మనం చేయాలి. మనము ఎందుకు దేవుడు ఈ యొక్క పరిస్థితిని దేవుడు మన జీవితంలో అనుకూలపరిచాడు అనే విషయాన్ని మనం ఒకసారి గ్రహించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు ఫిలిష్తీయుల వారు యుద్ధం చేయుటకై వారు బయలుదేరినట్లుగా లేఖనాల్లో కనబడతా ఉన్నది. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో వారు యుద్ధము చేయుటకై వారు బయలుదేరుటకు వారు ఎబెనెజర్లో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగినట్లుగా కనబడతా ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు ఎబెనెజర్లో వారు దిగారు, ఫిలిష్తీయులేమో వారు అఫేకులో దిగి వారు యుద్ధము చేయటానికి వారు అక్కడ ఎదురవుతా ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చూస్తే, ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా వారు తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు, లేదా వారిద్దరూ కూడా యుద్ధంలో వారు ఎదురుపడినప్పుడు ఒకరి మీద ఒకరు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు వారు యుద్ధంలో వారు కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధంలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులైరి అని రాయబడింది. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. వారిని ఆయన వాగ్దాన జనులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఐగుప్తులో వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి దేవుడు వారిని పిలిచి ఆ యొక్క ఐగుప్తులో ఆ యొక్క చెరలో వారు నలిగిపోతూ ఉన్నప్పుడు ఆ చెర నుండి, ఫరో యొక్క బంధకాల నుండి దేవుడు వారిని విడిపించి వారిని వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశము లేదా ఆ ఇశ్రాయేలు దేశంలో వారిని దీవించి ఆశీర్వదిస్తున్నట్లుగా ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఫిలిష్తీయులతో లేదా వారి యొక్క శత్రు దేశమైనటువంటి ఫిలిష్తీయులతో వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దాదాపు 4,000 మంది వారు యుద్ధంలో వారు చనిపోయినట్లుగా లేఖనాలు ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎప్పుడైతే వారు ఓటమి పాలయ్యారో, ఎప్పుడైతే దేవుడు తమతో లేడు అనే విషయాన్ని వారు గ్రహించారో, దేవుని యొక్క సన్నిధి వారితో లేదు, దేవుని సన్నిధి లేక, దేవుని యొక్క కాపుదల లేక, దేవుని యొక్క బలము కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క శక్తి కోల్పోయి దేవుని యొక్క బలము కలిగిలేక శత్రువు చేతిలో ఓడిపోయినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు ఓడిపోయిన తర్వాత వారు తమ ఆత్మ పరిశీలన, వారి హృదయాలను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగా ఇక్కడ లేఖనాల్లో కనబడతా ఉంది. ఇక్కడ చూస్తే, కాబట్టి జనులు పలేములో తిరిగి రాక ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఆ ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాను అని అక్కడ రాయబడింది. ఇక్కడ చూస్తే మీరు 3వ వచనంలో, నేడు మనలను లేదా మన దేవుడు మన శత్రువులు అనేటువంటి ఫిలిష్తీయుల చేతుల్లో మనల్ని ఎందుకు దేవుడు మనల్ని ఓడించాడు, వై దిస్ డిఫీట్, ఎందుకు ఈ యొక్క ఓటమి, ఎందుకు పడిపోయాం, ఎందుకు బలహీనమైపోయాము, ఎందుకు దేవుని ఆశీర్వాదాలు ఉన్నటువంటి మనం పడిపోయామనేటువంటి ఆత్మ పరిశీలన కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా, విశ్వాస జీవితంలో నడుస్తున్నటువంటి మనకు కూడా కొన్ని పర్యాయాలు
చూడండి, అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వి నీడ్ టు స్టాప్ అండ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. వై దిస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇది జరుగుతూ ఉన్నది? ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు? ఎందుకు దేవుడు ఈ విధమైనటువంటి శోధనను అనుకూలించాడు? నాకు దేవునికి మరి విరోధమైనటువంటి విషయాలు ఏమన్నా నా జీవితంలో ఉన్నాయా? మరి దేవునికి నాకు అడ్డుగా వచ్చినటువంటి పాపములు ఏమైనా ఉన్నాయా? దేవునికి నాకు మరి నన్ను దేవునితో వేరుపరిచినటువంటి పాపము, దుర్నీతి ఏమైనా ఉన్నదన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ చూస్తే వారు పళయంలోకి వారు తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? వారు ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? ఎందుకు నా జీవితంలో భయంకరమైనటువంటి ఆందోళన? ఎందుకు నా జీవితంలో ఈ శోధనలు? ఎందుకు నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి? నేను దేవునితో సహవాసం చేయలేకపోతా ఉన్నానా? దేవునికి నాకున్నటువంటి విరోధమైన విషయాలు ఏమన్నా నా జీవితంలో ఉన్నాయా అనే విషయాన్ని పిల్లరా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, మందిరానికి వెళ్తున్నటువంటి మనము, మరి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము కూడా మనం హృదయాలను లేదా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతున్నది. ఆత్మ పరిశీలన లేకపోతే మనం పరిశీలన చేసుకోకపోతే మనము ఇంకనూ బలహీన స్థితిలోకి వెళ్ళిపోతాం. మనం ఇంకనూ దేవునికి దూరం అయిపోతాం. మనం ఇంకనూ కూడా దేవుడిచ్చే బలము లేదా దేవుడిచ్చే శక్తి మనం కోల్పోతాం. ఇశ్రాయేలు వారి యొక్క యుద్ధంలో ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయినట్లుగా మరి ఎప్పుడైతే వారు ఎందుకు దేవుడు మమ్మల్ని ఓడించాడు అని వారు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగా కనబడుతుంది. అది మంచిది. అది మన జీవితంలో మనం ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు మనం పరిశీలన చేసుకోకపోతే, ఇఫ్ వీఆర్ నాట్ విల్లింగ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్, మనం ఇంకానూ బలహీనంగా ఉంటాం. మనం ఇంకా కూడా దేవునికి దూరం అయిపోతాం. మనం ఇంకా కూడా దేవునికి దూరం అయిపోయి విశ్వాసంలో మరి ప్రార్థనలో దేవునితో సహవాసంలో పతనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అటువంటి స్థితి మనం రానివ్వకూడదు. మనం ఎప్పుడూ కూడా దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క మారు మనసు, రక్షణ అనుభవాన్ని మనము దాన్ని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునితో సహవాసం చేయటానికి మనం ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. దానికి దేవుడు చక్కటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని వినిపింపచేయటానికి దేవుడు తన దాసులను, సేవకులను అభిషేకించి దేవుడు మన ముందు ఉంచాడు. మనకు సహవాసాన్ని అనుగ్రహించాడు, సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాలు సద్వినియోగపరుచుకొని వి నీడ్ టు స్టాప్. సోమవారం నుంచి శనివారం వరకు ఆ బిజీ లైఫ్లో ఆదివారం దేవుడు విశ్రాంతి దినాన్ని మరి ఆయన ఏర్పరిచినటువంటి ఈ యొక్క ఆదివారము ఆరాధన దినంలో మనం వి నీడ్ టు స్టాప్. అక్కడికి వచ్చి ఆ దినమున మనం మందిరానికి వెళ్ళి మన యొక్క జీవితాలను, మన యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకోవాలా. దేవుని సన్నిధిలో దేవునితో సమయం గడపాలా, దేవునితో సహవాసం చేయాలా. మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి అటువంటి ఓర్పు, అటువంటి సహనము, అటువంటి ఆశ మన హృదయాల్లో దేవుడు ఉంచి దేవుడు మనల్ని దీవించి విశ్వాసంలో, ఆత్మలో ఫలించే విశ్వాసగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నమ్మకలుగా ప్రేమించిన పల్లవ తండ్రి, మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. దేవా, మా జీవితంలో మేము మా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి నీ మందిరంలో దేవా మేము నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో ప్రభా మేము సమయం గడుపుతూ మా యొక్క ఆత్మ జీవితాన్ని, మా యొక్క విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకునే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.